రాజమండ్రిలో వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ చే వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలోని ఆనంద్ గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆటోనగర్ మెకానికల్ వర్క్స్ అసోసియేషన్ సభ్యులు దుబ్బిరెడ్డి దుర్గా ప్రసాద్, ఎస్ దుర్గా ప్రసాద్, పి శివ, నాయిని రమేష్, దాసరి రాము, పీతా సూరిబాబు, కోడి దాసు, వీరబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. క్లబ్ కు అవసరమైన ఆర్థిక సహకారాలను తమ వంతు ఎప్పుడూ అందిస్తామని వాగ్దానం చేశారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున మొత్తం 40,000 రూపాయలను వృద్ధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, క్లబ్ సెక్రటరీ గుబ్బల గంగా భవాని, రొక్కం అప్పారావు, బేరి రత్నాంబ, మొగల్తూరు దుర్గా, లంకె శ్రీదేవి, సూరపురెడ్డి తాతారావు, అనసూరి శ్రీనివాస్, ఆదిరెడ్డి రామకృష్ణ, శీలం తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థ ఎంత ఎదగడం కారణం ఇలాంటి దాతలు ఉండబట్టే. మాస్టారు మాటే కాదు, ఆ ముఖంలో కళ ఉంది ఆయనకి. ఎందుకంటే అడిగే విధానం, చెప్పే విధానం, చేసే విధానం, ఏ సేవకులైనా ఇచ్చే విధానం బట్టి ఆయన మనసు, అవతల మనసు మారే విధానం కూడా ఇచ్చే మనసు మారుతుంది. అలాగా ఈ సంస్థ ఇన్ని సంవత్సరాలు జరుగుతుందంటే పౌండర్ గారి వాళ్ళే. వాననక చలనక కష్టజీవులండి ఆటోనగర్ సేవకులు, వీళ్ళందరూ మనవాళ్ళు. ఈ సేవకులు వాళ్ళకి వచ్చిన 10 రూపాయల్లో మనకు రూపాయి సాయం చేసే దాతలు వృద్ధులు. ఒకసారి తప్పనమ్మా గట్టి కొనాలి. కోట్లు సంపాదిస్తారు, ఇచ్చే మనసు రాదు, చేసే మనసు ఉండదు. కానీ కష్టపడిన తెలుస్తుంది. అది ఎవరికి ఇవ్వాలో, ఎవరికి చేయాలో, ఎవరికి కడుపు నింపాలో ఆ దాతలమ్మ వీళ్ళందరూ వచ్చిన దాతలు. ఈ సేవకి ఎంతో కష్టపడుతున్న పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా వంతు ఏదైనా ఈ సంస్థ ఎంతకాలం నడిచినా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై హింద్. చూస్తే
ఆయన చేసే సేవలు బాగా పెద్దవి. అయితే మనం ఇచ్చేది ఒక 500 మాత్రమే, అది నాకు కూర్చొని టీ తాగితే అయిపోతాం. కానీ ఈ 500 ఇక్కడ ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం ఇంత అంతా కాదు. ఎందుకంటే ఒక మనిషి నెలకి 500 ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. తీసుకొని మనం మనం ఎంతైనా ఇవ్వచ్చు, కానీ దాన్ని తీసుకొని ఆర్గనైజేషన్ చేసి ఖర్చు పెట్టడం అన్నది చాలా పెద్ద విషయం. మనం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే మీరందరూ రావటం బట్టేనండి. మీరందరూ వచ్చి మాకు ఇంత సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీకు ఎప్పుడు కూడా భగవంతుడు తోడు నీడై ఉంటాడండి మీ కుటుంబానికి. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఒక ఏంటంటే ముత్యాల దండలా కుదిరాం, ముత్యాల మాలలాగా ఒక్కో మాల ఒక్కో పూస వస్తుంటే ఆ దండ పెద్దదవుతుందండి. కానీ చాలా అందంగా ఉంటుంది చూడటానికి. మీరందరూ కూడా ఈరోజు ఇలా వచ్చి 500 ఇస్తున్నారని కాదండి, ఇచ్చే హృదయం ఉంది ముందు. మీరు ఈరోజు 500 ఇవ్వచ్చు, రేపు పొద్దున ఇంకా ఇవ్వచ్చు. ఇచ్చే హృదయం ఉంటేనండి ఎంతైనా పెట్టాలి వాళ్ళకి, లేకపోతే ఇచ్చే వాళ్ళన్నా చూపించాలన్న మనసు ఉంటుంది మనకి ముందు. ఈ